ఆపరేషన్ సింధూర్ తో బాగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని పేరు జమాత్ ఉల్ మోమినాత్. ఈ నెల 8 నుంచి రిక్రూట్మెంట్లు ప్రారంభించినట్లు జైషే లీడర్ మసూద్ అజహార్ పేరుతో విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. మసూద్ అజహార్ సోదరి సాదియా అజహార్ ఈ విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జైషే ప్రధాన కార్యాలయంపై భారత్ వైమానిక దళం క్షిపణుల వర్షం కురిపించడంతో సాదియా భర్త యూసఫ్ అజహర్ తో పాటు కొంతమంది మసూద్ కుటుంబ సభ్యులు చనిపోయారు. జైషే మహ్మద్ లో పనిచేస్తున్న పురుష ఉగ్రవాదుల భార్యలను ఈ మహిళా విభాగంలోకి చేర్చుకుంటున్నట్లు తెలిసింది. బహావల్పూర్, కరాచీ, మజఫరాబాద్, కుట్లీ, హరిపూర్, మాన్ సెహ్రాలోని ఉగ్ర సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద యువతలను కూడా ఈ గ్రూపుల్లోకి లాగుతున్నట్లు సమాచారం. భారత్ కు వ్యతిరేకంగా జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే జమాత్ ఉల్ మోమినాత్ ప్రధాన లక్ష్యం. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ తో పాటు భారత్ లోని జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్ మరికొన్ని ప్రాంతాల్లో యువతను ఈ గ్రూప్ ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాద సంస్థలోకి భారీగా చేరికలను ప్రోత్సహించేందుకు ఈ మహిళా గ్రూప్ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఇప్పటి వరకు మహిళలకు తమ సంస్థల్లో స్థానం కల్పించనే లేదు. జిహాద్ పేరుతో చేసే సాయుధ పోరాటాల్లో మహిళలకు స్థానం లేదని చెప్తూ వచ్చారు. కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ చావు దెబ్బ కొట్టడంతో జైషే మహ్మద్ తన విధానాన్ని మార్చుకుంది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న మసూద్ అజహర్, అతడి సోదరుడు ఇద్దరు ఈ మహిళా విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. బహావల్పూర్ లో భారత్ ధ్వంసం చేసిన జైషే ప్రధాన కార్యాలయాన్ని పునరుద్ధరించేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవలే పాక్ ప్రభుత్వం తెలిపింది. కాగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా పేరుపడ్డ ఐసిస్, బోకో హరాం, హమాస్ లో మహిళా విభాగాలు ఉన్నాయి. ఈ మహిళలతో ఆయా సంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు వాటి దారిలో జైషే మహ్మద్ నడుస్తోంది.